నమస్కారం. ఎస్ఆర్పి న్యూస్ 24లో స్వాగతం. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అసోసియేషన్ లీడర్షిప్ కింద మహమూద్ సమీవుల్లా హైదరాబాద్ డివిజన్ సిడబ్ల్యూఏ ప్రెసిడెంట్, జేఏసీ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ 1964 సిటీ బ్రాంచ్ 2 and 5 లైఫ్ ఇన్సూరెన్స్ 1964 బీఆర్ ప్రెసిడెంట్ ఎంఎం అలీ ఖాన్ మరియు వెంకట్ స్వామి మరియు మురళీకృష్ణ ఆర్ సహదేవుడు, ఎం దానంజయ, ఆచార్య సత్యనారాయణ, బెంజమిన్, సుధాకర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొని ఈరోజు నిరసనలు చేశారు. చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ 24. డిమాండ్ చేస్తున్నారు. ఈ లాస్ట్ 5 days నుంచి అది నిజంగా ఇప్పుడున్న కాలానికి దేనికి సరిపోదు. విద్యార్థి కూడా మీ యొక్క జన్మ డిమాండ్ అది కూడా మేనేజ్మెంట్ ఒకసారి దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సిందిగా నేను భావిస్తున్నాను. సో ఇది ఏది ఏమైనా కానీ ఈ యొక్క ఇన్సూరెన్స్ కిందో చక్కగా ఇన్సూరెన్స్ అందరూ ప్రతి కూడా ఇన్సూరెన్స్ ఫీల్డ్ ఏజెన్సీస్ అందరూ కన్సిడర్ ఇప్పుడు ఖచ్చితంగా ఏది కావాల్సిన ఏది కోర్టు జరుగుతుంది గ్రూప్ కావాలనే కొత్తగా నేను కూడా బాగుందని అనుకుంటున్నాను. అలాగే చెప్పండి సార్, అది ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టిన ప్రోగ్రామ్ పెట్టిన సార్ అది ఎల్ఐసి కోసం. ఎల్ఐసిలో వచ్చేసి గత కొన్ని సంవత్సరాలుగా ఏజెంట్లకు వచ్చేసి అనేకమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. వాటిని నెరవేర్చడం కోసం మేము పలుసార్లు కూడా మేనేజ్మెంట్ని అడగడం జరిగింది. అయితే వాళ్ళు ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే మిగతా అన్ని అసోసియేషన్లు కలిసి 4 అసోసియేషన్లు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఫామ్ అయ్యి ఈ రోజైనా సరే మా డిమాండ్లను మాకు నెరవేర్చండి, మాకు న్యాయంగా పరంగా రావాల్సినటువంటి మా కోరికలను తీర్చండి అని చెప్పి అడగడం జరిగినాయి. అందులో వచ్చేసి పాలసీ హోల్డర్స్కి సంబంధించినవి కూడా కోరికలు కొన్ని ఉన్నాయి. దాంట్లో వచ్చేసి పాలసీ హోల్డర్కి బోనస్ పెంచాలి, బోనస్ రేట్స్ పెంచాలి. తర్వాత పాలసీల పైన ఇచ్చేటువంటి లోన్లకు వచ్చేసి ఇచ్చేటువంటి వడ్డీ రేటును వచ్చేసి ఇప్పుడు ఉండేటువంటి దానికి చాలా ఎక్కువ ఉంది, దాన్ని తగ్గించాలని చెప్పి కూడా అడుగుతున్నాము. తర్వాత వచ్చేసి జిఎస్టీ అనేటువంటిది ఈ పొదుపు పథకాలలో ఏ పొదుపు పథకాలను చేసినా ఏ సేవింగ్స్ లేదు. కాబట్టి ఎల్ఐసిలో మాత్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింగిల్ డిపాజిట్కి ఒక రకంగా, రెగ్యులర్ ప్రీమియంకి ఒక రకంగా వాళ్ళు జిఎస్టీ వసూలు చేస్తూ ఉన్నారు. ఇది పాలసీ హోల్డర్స్ పైన చాలా ఎక్కువ భారంగా తయారవుతూ ఉంది. కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి మేము పలుమార్లు కూడా అడిగాము. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి పాలసీ హోల్డర్స్కే కాకుండా ఏజెంట్స్కి సంబంధించిన వరకు అయితే ఏంటంటే రాబోయే కాలంలో మాకు చాలా కష్టంగా ఉంది. రోజు రోజుకు పెరిగిపోయినటువంటి ధరలతోటి మాకు వచ్చేటువంటి సంపాదనతోటి మేము చాలా అవస్థలు పడుతూ ఉన్నాం. పెట్రోల్ కాస్ట్ ఈరోజు ఉండేటువంటి రేటుకు చాలా ఎక్కువగా ఉంది. రోజు మేము దాదాపుగా ఒక ఏజెంట్ 60 నుంచి 70 కిలోమీటర్లు తిరిగితే కానీ ఒక పాలసీ తీసుకొని వచ్చేటువంటి పరిస్థితులు లేదు. ఒక పెట్రోల్ ఖర్చు కూడా వెళ్ళినటువంటి సందర్భంలో మేము వచ్చేసి కష్టపడి పని తీసుకొని వస్తుంటే కూడా మా పైన వచ్చేసి ఈ ఐఆర్డీ అని చెప్పేసి, తర్వాత మేనేజ్మెంట్ అని చెప్పేసి అనేక రకాలమైన ఒత్తిడి తెచ్చిపెట్టి మాకు ఏజెంట్ కమిషన్స్ తగ్గించాలని, మాకు వృత్తిలో నిలదొక్కునేటువంటి అవకాశం లేకుండా అనేకమైనటువంటి ఒక
సిస్టమ్ను డెవలప్మెంట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మా యొక్క న్యాయమైనటువంటి కోరికలను మేనేజ్మెంట్ కానీ తర్వాత ఐఆర్డీ వాళ్ళు కానీ సహృదయంతో పరిశీలించి మాకు పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము మీ టీవీ మూలకంగా మేము వేడుకుంటున్నాం. జై లియాఫీ, జై లియాఫీ. దేశం ప్రతి బ్రాంచ్లో కూడా జరుగుతుంది. మేము ముఖ్యంగా న్యాయమైనటువంటి కోరికలు కోరుతున్నాము. వేరే ఉద్దేశం ఏం లేదు. దీంట్లో ఏజెంట్స్కు సంబంధించినటువంటి ఏదైతే రావాల్సినటువంటి కమిషన్స్ కానీ అదర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 1956 నుంచి ఉన్నటువంటి బెనిఫిట్సే కానీ దాని తర్వాత ఇప్పటి వరకు పెంచలేదు. దాని గురించి మేము ప్రత్యేకంగా కోరుతూ ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. అట్లాగే పాలసీ హోల్డర్స్కు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ముఖ్యంగా ఇంట్రెస్ట్ అంటే మేము బోనస్ అని పిలుస్తాము. బోనస్ను పెంచాలని చెప్పేసి మేము బాగా డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఈ ప్రీమియం ఏదైతే కడుతున్నారో దానిలో జిఎస్టీని కంప్లీట్గా తీసేయాల్సిందిగా, ఎందుకంటే ఇవి సేవింగ్ స్కీమ్స్ కాబట్టి జిఎస్టీ రావద్దని చెప్పేసి మేము ప్రత్యేకంగా దాన్ని కూడా మేము కోరుతున్నాము. అట్లాగే ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు పాలసీ హోల్డర్ లోన్ తీసుకుంటాడు. ఆ లోన్ తీసుకునే టైంలో ఏదైతే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారో ఆ ఇంట్రెస్ట్ను తగ్గించవలసిందిగా మేము ప్రత్యేకంగా కోరుతున్నాము. ఇట్లాంటివన్నీ న్యాయమైనటువంటి డిమాండ్స్ని మేము కోరుతున్నాము. తప్పకుండా ఇది విజయం చేకూరుస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. పొద్దున 10 గంటల నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఇదే ప్రోగ్రామ్ ఆల్ ఇండియాలో మొత్తం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ మాత్రం ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇది 30th నవంబర్ వరకు జరుగుతుంది. ఇట్లా రోజు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి అనేది కాదు. ఈ రోజు మాత్రం కంప్లీట్గా ధర్నా ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్ చేయకుండా ఏ విధమైనటువంటి సో అలాంటి ఉద్దేశంతో మేము ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. एजुकेशन का 5वां दिन है. हमारा एजुटेशन 1 सितंबर को शुरू हुआ और ये एजुकेशन हम 30 नवंबर 2022 तक करने वाले हैं. ये एजुटेशन करने का हमारा मेन लक्ष्य ये है कि हमारे डिमांड्स है. ये डिमांडों में सबसे हमारा इम्पॉर्टेंट डिमांड ये है कि हमारे पॉलिसी होल्डर्स के लिए हम लोग चाहते हैं कि पॉलिसी होल्डर्स के जो बेनिफिट्स है वो पॉलिसी होल्डर्स को दिए जाए. सबसे पहले जो बेनिफिट हम पॉलिसी होल्डर को देना चाह रहे हैं वो है जो अननेसेसरी उनको प्रीमियम के ऊपर जीएसटी लागू कर दिया गया है. पॉलिसी होल्डर जब पॉलिसी लेता है वो अपने हार्ड एंड मनी से पॉलिसी लेता और अपने हार्ड एंड मनी का जो वो प्रीमियम भरता उसमें से वो इसलिए भरता कि उन्हें अपनी फैमिली को यदि ब्रेड विनर को कुछ हो जावे तो वो पॉलिसी होल्डर की फैमिली ये LIC का जो रकम मिलती सम एश्योर्ड उससे जो है वो लोग अपनी आगे की ज़िंदगी काट सकते. मगर उसमें भी जो है गवर्नमेंट अननेसेसरी ये जो जीएसटी है वो लाके उसके प्रीमियम पे ऐड करके उसकी पॉकेट के ऊपर और ज़्यादा बर्डन डाल रही है. हमारा दूसरी जो मांग है पॉलिसी होल्डर्स के लिए वो ये है कि सालों साल से LIC जब 1956 में की स्थापना हुई 1 सितंबर को तब से लेके आज तक जो बोनस रेट्स है वो बढ़ने के बजाय कम होते जा रहे हैं. हम चाहते हैं कि पॉलिसी होल्डर्स को बोनस रेट्स बढ़ा के दिया जाए क्योंकि हमारे पास काफ़ी सरप्लस है. इतना सरप्लस है कि हम जब भी जो है ये कोई कैलामिटीज़ हुए हैं, नेचुरल कैलामिटीज़ या अदरवाइज टेररिस्ट अटैक्स वगैरह, हम जाकर जो है बग़ैर इंक्वायरी के बग़ैर किसी चीज़ के उन लोगों के पैसे LIC ने जाके सेटल की है. उसके बावजूद भी उनके पास जो सरप्लस है वो काफ़ी सरप्लस बचा हुआ है. तो उसमें से हम चाहते हैं कि जो जितना भी सरप्लस है, जितना भी एक्सेस अमाउंट है, वो जो है उसमें से पॉलिसी होल्डर्स को बोनस की तरह ज़्यादा से ज़्यादा बोनस दिया जाए. हमारी तीसरी जो मांग है पॉलिसी होल्डर्स के लिए वो ये है कि पॉलिसी होल्डर ज़रूरत पड़ी जब वो जो है अपना पॉलिसी के ऊपर लोन लेता है. पॉलिसी पे लोन लेने का मानी ये है कि पॉलिसी का लोन लेना और इंटरेस्ट भरना और असल भरना. अगर पॉलिसी का लोन भर रहा है उन्हें इंटरेस्ट भर रहा है तो उसको जो है जितना भी आप बोनस दे रहे 4% हो 5% हो
या गारंटीड एडिशन हो, जो भी हो उसके ऊपर 1% आप बैंक के जैसा ज़्यादा लीजिए, मगर ऐसा नहीं होता है। पॉलिसी होल्डर को 9 से 10% देना पड़ता है उसके जो है इंटरेस्ट चुकाने के लिए, तो ये बहुत ज़्यादा है। इसके लिए भी हम मांग कर रहे हैं कि पॉलिसी होल्डर के हित में ये तीनों मांगा हमारे जो है गवर्नमेंट और LIC मानना ही पड़ेगा और मानना ही चाहिए। अब हमारे जो डिमांड्स है एजेंटों के 1956 से लेके आज तक हमारा कमीशन नहीं बढ़ा। जब हम कमीशन बढ़ाने की बात करते तो गवर्नमेंट, IRDAI और LIC ये लोग चाहते कि हमारा कमीशन और कम कर दिया जाए। जब हम 56 में काम करे थे, जब मैं काम कर शुरू किया था 73, 72, 74 में, तो उस वक्त पेट्रोल का दाम 95 पैसे था। आज पेट्रोल का दाम क्या है? 1 रुपया 6 पैसे, 5 पैसे, 10 रुपये, 110 रुपये। अब इन हालात में कमीशन कम करना चाहिए या कमीशन बढ़ाना चाहिए, ये आप लोगों को ही सोचना है। किसी हाल में भी दूसरे चीज़ें LIC में कम नहीं हुए हैं, LIC में हर चीज़ बढ़ती ही जा रही है। फिर उसके बाद में इन्फ्लेशन का रेट भी काफ़ी बढ़ चुका है। तो इन हालात में हम चाहते हैं कि एजेंट्स का कमीशन बढ़ाया जाए। फिर हमारी ग्रेच्युटी जो 3 लाख रुपए बढ़ाई थी 1 लाख से, अब हम इतने साल काम करने के बाद में 60 साल की उम्र होने के बाद और 15 साल की सर्विस देने के बाद हमारे कमीशन अर्न करे सो उसके ऊपर जो ग्रेच्युटी दे रहे हैं वो मैक्सिमम से मैक्सिमम आज 3 लाख है। हम चाहते हैं कि ग्रेच्युटी बढ़ के 5 लाख हो कम से कम। हम 20 लाख की डिमांड रखे हैं, मगर 20 लाख तो हम चाहते हैं कि हो जाए जल्द से जल्द, मगर रफ्ता अगर वो करके 20 लाख करे भी तो हमको खुशी हो जाएगी। और तीसरा जो हमारा डिमांड है ये मेडिक्लेम पॉलिसीज़। ये मेडिक्लेम पॉलिसीज़ जो है सिर्फ क्लब मेंबर एजेंट्स को देते, वो भी प्रीमियम लेके देते, वो भी जो है कम सम एश्योर्ड के देते। हम चाहते हैं कि मेडिक्लेम पॉलिसी हर एक एजेंट को दी जाए। अगर मेडिक्लेम पॉलिसी आप एजेंटों को देंगे तो उन लोग अपनी फैमिली के लिए थोड़े से जो है क्या करें, हम कहें कि थोड़े से वो लोग बेफिक्र हो जाएंगे और अच्छे से अच्छा काम करना शुरू करेंगे। वरना इनको जो है काफ़ी अपनी फैमिली की चिंता रहती है और ये अपने इतना काम करते, ना मौसम देखते, ना वक्त देखते, ना हालात देखते, ना कुछ देखते, सब वक्त और सब हालात में अभी करता हमारे जो एजेंट्स हैं वो बेलौस काम करते हैं, बेलौस खिदमत करते हैं और नेशन बिल्डिंग में हमारा बहुत बड़ा हाथ है। हम लोग 13,50,000 एजेंट्स हैं ऑल ओवर इंडिया में, और उसमें से अगर आप 20% भी ले लें जो बहुत ज़्यादा अच्छा से अच्छा काम करते हैं, तो आप इन सब एजेंटों के लिए हमारी हेल्थ इंश्योरेंस की पॉलिसी सबको दीजिए। क्योंकि आप प्रीमियम ले रहे हैं, आप फ्री में नहीं दे रहे हैं, तो प्रीमियम दे के लेने में आपको क्या दिक्कत है, क्या तकलीफ है, मेरे को समझ में नहीं आ रहा है। तो मेरी तरफ से गवर्नमेंट को, मेरी तरफ से LIC को ये मेरी विनती है कि ये लोग हमारे डिमांड्स को मीट करें। ये तो मैं बहुत ही आपको मोटे 2-3 डिमांड ही बताया, वैसे हमारे डिमांड्स बहुत ज़्यादा है दोस्तों। अगर ये डिमांड्स को हमारी गवर्नमेंट सुनी और हमारी LIC सुनी और IRDA हमारे को सुनने में आया है कि IRDA ये भी चाह रही है कि हमारे बोनस रेट कम कर दिए जाए। हम IRDA से भी रिक्वेस्ट कर रहे हैं कि हमारे हमारे कमीशन रेट्स, बोनस रेट्स, हमारे कमीशन रेट्स को कट मत कीजिए, हमारे कमीशन रेट्स को बढ़ाइए, ताकि हम भी जो है हमारी हर एक की तरह हम भी जो है सुखी हो सकें और अच्छे से जी सकें। तो मेरी यही आप लोगों से, सारे लोगों को मैं ये बताना चाह रहा हूँ कि ये जो हमारे डिमांड्स है ये जस्ट डिमांड्स है, और हमारे चार्टर ऑफ डिमांड्स काफ़ी है। हम वो मीडिया में प्रिंट करने दे देंगे और उसको जो है हमारे जो नेशनल लीडर्स है, मैं तो एक ब्रांच का प्रेसिडेंट हूँ, सिटी ब्रांच 2 का, वैसे हमारे डिवीज़न के लीडर्स है, वैसे हमारे जोन के लीडर्स है, वैसे हमारे ऑल इंडिया के लीडर्स है। अब हमारे 4 ऑर्गेनाइजेशन एक हो गए हैं, पहले 4 अलग अलग थे, 4 मिलकर एक जॉइंट एक्शन कमेटी बनाया है। ये जॉइंट एक्शन कमेटी के चेयरमैन हमारे BN चारी साहब है, जो बहुत ही सीनियर लीडर है। हम इनको भीष्म पिता महा कहते हैं, और इनसे हमको उम्मीद है कि ये हमारे डिमांड्स को बराबर हमारे लिए सैंक्शन करा के लाएंगे। धन्यवाद सब।